ఫ్రెండ్స్, తనూజ గురించి శ్రీజ, కళ్యాణ్ మాట్లాడుకుంటున్న షాకింగ్ విషయాలు లైవ్‌లో బయటపడ్డాయి. నిజం చెప్పాలంటే ఇది నిజంగా షాకింగ్ విషయమనే చెప్పుకోవాలి. అసలు కళ్యాణ్ ఎందుకిలా మాట్లాడుతున్నాడు? తనూజ విషయంలో ఎందుకిలా చేస్తున్నాడనేది కనుక చూసినట్టయితే, మనకు ఒక్కొక్క విషయం చాలా క్లియర్‌గా బయటపడుతుందనమాట. అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, శ్రీజ ఏమంటుందంటే, నేను బయటికెళ్ళిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా! వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నుంచి నువ్వు, తనూజ అసలు మాట్లాడుకోవట్లేదు. నువ్వు, తనూజ ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. అలాంటిది అసలు మీ ఇద్దరికి కనీసం అంటే కనీసం ఇంటరాక్షన్ లేదు. తనూజ ఏమో వాళ్ళతో ఉంటుంది. పూర్తిగా అసలు డెమోన్, తనూజ, ఆ మాధురి గారు, రమ్య ఈ నలుగురితోనే ఆ నలుగురు ఒక బ్యాచ్‌లో ఉన్నారు. అంటే రమ్య, పవన్, ఆహ్, మాధురి ఒక బ్యాచ్. తనూజ, మాధురి, పవన్ ఓ బ్యాచ్. ఇట్లా ఉన్నారు. అసలు ఏం జరుగుతోందిరా? అసలు ఏమైంది? అసలు ఎవరేం చెప్పారు నీకు? అని చెప్పేసి అంటుందనమాట. అయితే యాక్చువల్లీ జరిగిందేంటంటే వైల్డ్ కార్డ్స్ రాంగానే డే 1 నుంచి తనూజ ఈవిడతో క్లోజ్ అయింది కొంచెం. ఎవరితో? మాధురి గారితో క్లోజ్ అయింది. ఈవెన్ మాధురి గారు కూడా సెకండ్ డేనే బెడ్ పైన తనూజని హగ్ చేసుకొని పడుకోవడం అలా జరిగింది. సో, వాళ్ళ మధ్య క్లోజ్‌నెస్ అనేది చాలా క్లియర్‌గా కనిపించిందనమాట. అయితే తర్వాత ఏమైందంటే, ఇంకా అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడంటే, "లేదు లేదు, అసలు నాకు వాళ్ళొచ్చినప్పుడు నాకేమీ చెప్పలేదు. కానీ ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి నాతో మాట్లాడడం తగ్గించేసింది. డెమోనును, తనుజ ఇద్దరు కూడా మాధురి గారి వైపే ఉండడం జరిగింది. నాకు వాళ్ళసలు ఏమీ చెప్పలేదు. అసలు ఫ్రాంక్లీ చెప్పాలంటే, నువ్వు వెళ్ళిపోయావని బాధలో ఉన్నాను. వాళ్ళొచ్చిన తర్వాత అసలు నాకు 3-4 డేస్ అసలు వాళ్ళు నాతో ఏమీ మాట్లాడలేదు. జస్ట్ హాయ్ అంటే హాయ్, ఏమన్నా కావాలంటే కావాలి, ఇదంటే ఇది. నేనసలు ఏమీ మాట్లాడలేదు" అంటే ఈలోపు రితు గూడా అక్కడికొస్తది. రితు డెమోన్ గురించి చెప్తుంటుంది. అసలు డెమోనును, తనూజ ఎలా అయిపోయారంటే, ఆ మాధురి గారు సెంటర్‌లో ఉంటే వీళ్ళిద్దరు చెరొక చెలికత్తెల్లాగా అయిపోయారు. చెలికత్తెలంటే యెస్, యెస్ మీరేం చెప్తే అది మేము యెస్ అంటుంటారు కదా! అలా అయిపోయారు వీళ్ళిద్దరూ. ఆవిడ అలా చెప్తుండడం వీళ్ళు యెస్, యెస్ అని ఇలా తలకాయ ఊపడం జరిగింది. నేను షాక్ అయిపోయాను. మాధురి గారితో వీళ్ళకేమన్నా ముందుగా ఏమన్నా పరిచయం ఉందా అనుకున్నాను కానీ అది జరగలేదనిపించింది అని చెప్పి రితు చెప్తదనమాట. అయితే శ్రీజ అంటుంది, "అలా కాదు, అసలా వైల్డ్ కార్డ్స్ వస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తున్నప్పుడు కూడా నేనున్నాను కదా! వాళ్ళందరూ వచ్చిన తర్వాత నాది బెలూన్ కట్ చేస్తే నేను ఎలిమినేట్ అయిపోయాను కదా! అప్పుడే నాకర్థమైంది అసలు మనతో కూర్చోకుండా తనూజ మాధురి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడటం స్టార్ట్ చేసింది. నేను షాక్ అయ్యాను. మనం ఎవరం పెద్ద మాట్లాడలేదు. ఇమాన్యుల్ గూడా హాయ్, హలో అన్న తర్వాత తను ఇదైపోయాడు. కానీ మాధురి గారితో తనుజ ఎందుకంత క్లోజ్ అయిపోయింది సడెన్‌గా అనే విషయం నాకు తెలియలేదు. నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అంటుందనమాట. అన్న తర్వాత అప్పుడు ఆహ్, మాధురికిను మాధురి గారు నాతో గొడవ పెట్టుకున్నారని కళ్యాణ్ చెప్తున్నాడనమాట. కళ్యాణ్ ఏమంటాడంటే, "మాధురి గారితో నాకు చాలా పెద్ద గొడవయింది. అప్పుడు నేను తనూజనెళ్లి అడిగాను. అసలు తనూజ పద్ధతి నాకు నచ్చలేదు. ఎందుకనంటే ఆవిడతో మాట్లాడడం గానీ, తనూజని తిరిగి మాట్లాడడం గానీ నేనసలు యాక్సెప్ట్ చేయలేదు. నేను వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు ఎవరైనా ఫీమేల్ పర్సన్ ఆర్ మేల్ పర్సన్ ఎవరొచ్చినా సరే నువ్వు నాతో ఫ్రెండ్‌షిప్ కట్ చేస్తావా? లేదా నాకు దూరం పెడతావా? ఏం చేస్తావు అని అడిగితే, నువ్వు నాకు యూనిక్ పర్సన్ అని చెప్పింది. అంటే నేను నీతో మాటలు కట్ చేయనని చెప్పింది. అలాంటిది అసలు వాళ్ళొచ్చి పావుగంటలోనే వాళ్ళతో కనెక్ట్ అయిపోయింది. నాకసలు అర్థం కాలేదు. ఫ్రాంక్లీ అవతల వాళ్ళు అంటే మాధురి మంచిదైతే పర్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడనమాట కళ్యాణ్. అయితే కళ్యాణ్ ఏమన్నాడంటే, వాళ్ళు మంచివాళ్ళైతే ఓకే. కానీ వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తుంటే వీళ్ళు డెమాన్, పవన్ గాని, తనుజ గాని పడుతుండడం నాకస్సలు నచ్చలేదు. నాకసలు చాలా ఇరిటేషనొచ్చింది అని జెప్పేసంటే, అప్పుడు అలా మాట్లాడుతుంటే అప్పుడు కళ్యాణ్ అంటాడనమాట. "నువ్వు బయటికెళ్ళావు గదా! ఏమైంది బయట" అంటే, "నేను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా బయటికెళ్ళలేదు కదా! వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ చేస్తే బయటికెళ్ళాను కదా! సో, నాది డిఫరెంట్‌గా ఉంది" అని చెప్తోందనమాట శ్రీజ. ఎవరితో? కళ్యాణ్‌తో చెప్తోందనమాట. సరే ఆ తర్వాత ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత, ఈ రితుకో దండం పెట్టాలండి బాబు. అసలు రితు నిజంగా బ్రెయిన్ తినడంలో స్పూన్ లేకుండా బ్రెయిన్ తినేస్తది. బ్రెయిన్‌లో ఉన్న గుజ్జు మొత్తం తినేస్తది ఓ మనిషిది.
పవన్ డెమాన్‌ది అలా తినేనేమో అతనికి కండబలం ఒక్కటే మిగిలింది. బుద్ధిబలం మొత్తం దొబ్బింది. ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ మీద పడింది. ఏంటంటే మ్యాటరు ఈవిడున్నారు కదా! మాధురి గారు. మాధురి గారు గ్యాంగ్ లీడర్ కదా! వాళ్ళ టీమ్‌లో ఎవరున్నారు? కళ్యాణ్ ఉన్నాడు కదా! కళ్యాణ్ కూడా చెప్పాడు నాతో రితుకి డబ్బులివ్వద్దు, రితుని నమ్మొద్దని చెప్పాడు అని చెప్పేసి 2, 3 టైమ్స్ చెప్పింది కదా! అందరూ చెప్పారు సార్ రితుని నమ్మొద్దని. కళ్యాణ్ చెప్పాడు, ఇమ్ము చెప్పాడు, అందరూ చెప్పారు నమ్మొద్దని. అయినా నేను ఇచ్చాను నమ్మి అని అంది కదా! దానికి ఎక్స్‌ప్లనేషన్ అడుగుతుంది. అసలు నువ్వెవరివి నా గురించి చెప్పడానికి అంటే, అప్పుడు కళ్యాణ్ అన్నాడు, అవును నేను చెప్పాను. ఎందుకనంటే బిగ్ బాస్ ఒకటే చెప్పాడు. ఈ టాస్క్ స్టార్టింగే ఎవరైనా ఎక్కడికైనా మారొచ్చని చెప్పారు. అయినా నేను నీ గురించే కాదు, ఇమాన్యుయల్ గురించి కూడా చెప్పాను. ఇమ్ము గురించి కూడా చెప్పాను. నువ్వు ఇమ్ముకి కూడా డబ్బులివ్వకు. ఎందుకంటే సంజననే గ్యాంగ్ లీడర్. సంజన గారే గ్యాంగ్ లీడర్ కదా! ఏ క్షణంలో అయినా ఎళ్ళిపోతారంటే నువ్వెలా ఇస్తావు? నువ్వెలా అంటావు ఆ మాటని? పట్టుకుంటది రితు. ఇప్పుడు గేమ్‌లో మనం మనలా ఆలోచించాలి. అప్పుడు ఆ కళ్యాణ్ అంటాడు, "ఆఖరికి నువ్వెళ్లి ఇచ్చావు కదా! మళ్ళీ నువ్వు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు?" అంటాడనమాట. అయితే అప్పుడు రితు అంటుంది, నేనిస్తానా? ఇవ్వనా? నా మీద ట్రస్ట్ పెట్టుకోవాలా లేదా అనేది నీకు అనవసరం" అంటే, మరి ట్రస్ట్‌ని బ్రేక్ చేసింది కదా రితు గూడా. అప్పుడు ఏకంగా కెప్టెన్సీ టాస్క్ నుంచే తీసేసింది. మళ్ళీ ఇప్పుడు నువ్వెలా చెప్తావు అంటే నోటితో చెప్తాడు. ఇంక అంతకన్నా ఏం చెప్తాడు? ఎందుకంటే ఇప్పుడు మనం కూడా యాస్ ఎ ఆడియన్స్ కూడా మనం ఏమనుకున్నాం? డెమాన్, రితు వేరే వేరే టీమ్స్‌లో ఉన్నారు. సంజన, ఇమ్ము వేరే వేరే టీమ్స్‌లో ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ ఏం చెప్పాడు? టీమ్స్ మార్చుకోండి అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు చెరొక టీమ్ మారిపోతారు. దానిలో డౌటే లేదు అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇంకా రితు అయితే వామ్మో! లైవ్ మొత్తం కళ్యాణ్ బుర్ర తింది. ఇవాళ ఏంటంటే మ్యాటరు మీరనుకోవచ్చు అదేంటి డెమాన్ బుర్ర తినలేదేంటి ఇవాళ అని. డెమాన్‌కి వరుసగా ఇమాన్యుయల్, ఓకే. శ్రీజ, మాధురి ముగ్గురు చెప్పారు. ఒరేయ్! దయచేసి మీరిద్దరు సోది పెట్టకండ్రా బాబు. మీ ఇద్దరి సోది మీ హౌస్‌లో ఉన్న మాకే చిరాకుగా ఉందంటే, అసలు బయట ఆడియన్స్ మిమ్మల్నొచ్చి కొట్టినా కొడతారు మీ లైవ్‌కి. దయచేసి మీరు ఆపండి అని చెప్పి ముగ్గురు చెప్పారు. ఇమ్ము చెప్పాడు, మాధురి గారు చెప్పారు, శ్రీజ చెప్పింది. ముగ్గురు చెప్పారు. రితుకిను, డెమాన్‌కి. మెయిన్‌గా డెమాన్‌కి చెప్తే, డెమాన్ ఏం చేసాడంటే, సర్లే ఇంక రితుతో నా వల్ల కాదని చెప్పేసి ఎవరితో ఎళ్ళిపోయాడు, ఇమ్ముతో కాసేపు మాట్లాడటం, గౌరవ్‌తో కాసేపు మాట్లాడటం, ఇలాగ తన జోన్‌లోకెళ్ళిపోయాడు. రితుని వదిలేసాడనమాట. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఆ టైంలో కళ్యాణి పట్టుకొని నువ్వెలా చెప్తావు అంటే ఎలా చెప్తాడు? అంతకు మునుపు జరిగిన సంఘటనలు బేస్ చేసుకొని చెప్తాడనమాట. సో, లైవ్‌లో అయితే అలా జరిగింది. కళ్యాణ్ అండ్ శ్రీజ ఇద్దరు కూడా తనుజ గురించి చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ శ్రీజ రావడం కళ్యాణ్‌కి ప్లస్ పాయింటే కానీ తనూజకి మైనస్ పాయింట్. భరణి గారు రావడం అనేది తనూజకి ప్లస్ పాయింట్. కళ్యాణ్‌కి అది మైనస్ పాయింట్ అవ్వదు. ఎందుకంటే భరణి గారు ఏ రకంగానూ కూడా కళ్యాణ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయరు. ఎందుకంటే భరణి గారు తనూజ దగ్గరికెళ్ళి "నువ్వు కళ్యాణ్‌తో మాట్లాడొద్దు, కళ్యాణ్‌తో అది చేయొద్దు, కళ్యాణ్‌తో ఇది చేయొద్దు" అని చెప్పరు. కానీ ఇక్కడ శ్రీజ రాంగానే తనూజతో మాట్లాడడం మానేసింది. ఈవెన్ కళ్యాణ్ కూడా కొంచెం తనూజతో దూరంగానే ఉంటున్నాడు. అంతా జరిగిందనమాట. సో, ఈ విషయాన్ని బాగా ఆలోచించిన ఆడియన్స్ భరణి గారొస్తేనే కళ్యాణ్‌కి బెనిఫిట్. ఎందుకంటే శ్రీజ వస్తే కళ్యాణ్‌కి అది బెనిఫిట్ కాదు. తన గేమ్‌ని ఎంతో కొంత నెగెటివ్ ఇంపాక్ట్ ఇస్తది. ఆ మధ్య కాలంలో కూడా ప్రియ అండ్ శ్రీజ ఇద్దరు కూడా నెగెటివ్ ఇంపాక్ట్ ఇచ్చారని శ్రీజకి ఓట్లు వేయడం మానేశారు. అంతే. బిగ్ బాస్‌లో ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.